వెల్కమ్ టు ఐ న్యూస్. వెస్ట్ ఆసియా యుద్ధం కారణంగా దేశంలో ఇంధన కొరత వస్తుందనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం గతంలో కీలక ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఉన్నటువంటి తాత్కాలిక ఆంక్షలను జూలై 1 నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అసలు ఆంక్షలు ఎందుకు విధించారు, ఇప్పుడు ఎందుకు తొలగించారు, ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుంది, పూర్తి వివరాలు చూద్దాం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఆ పరిస్థితుల్లో దేశంలో ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్లో అత్యవసర చర్యలు చేపట్టింది. భారీ వినియోగదారులు సాధారణ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. అలాగే డీజిల్ విక్రయాలపై రోజువారీ పరిమితులు కూడా అమలు చేసింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ సరఫరా పరిస్థితులు క్రమంగా మెరుగుపడడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితులను ఉపసంహరించుకుంది. జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులు కూడా మళ్లీ సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనం కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో అత్యవసర ఆంక్షల కాలం ముగిసినట్లయింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం దేశీయ వినియోగదారులపై ఆ భారం పడకుండా ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగానే కొనసాగించింది. సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం వల్ల దేశంలో ఎక్కడా పెద్ద ఎత్తున ఇంధన కొరత తలెత్తలేదు. ఇప్పుడు ఆంక్షలు తొలగించడం ద్వారా ప్రభుత్వం మరో స్పష్టమైన సంకేతం ఇచ్చింది. దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థ పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ పరిశ్రమల వంటి రంగాలకు కూడా ఊరట లభించనుంది. అయితే అంతర్జాతీయ పరిస్థితులపై ప్రభుత్వం ఇంకా నిశితంగా నిఘా కొనసాగిస్తుంది. భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లో మళ్లీ అసాధారణ పరిస్థితులు ఏర్పడితే అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం మాత్రం దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి పెట్రోల్, డీజిల్పై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడం దేశంలో ఇంధన పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని సూచిస్తుంది.